జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన దేవాలయంలో మనకు ఒక స్వామి హనుమత్ దీక్ష ప్రారంభం చేశారండి. అందరూ కూడా అడుగుతున్నారు, స్వామి హనుమాన్ జయంతి ఎప్పుడు, అసలు ఈ మాలధారణ ఎప్పుడు వేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. కామెంట్లలో అడుగుతున్నారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. మరి మనకు రేపు అంటే ఈరోజు పౌర్ణమి తిథి అండి. మనకు రేపు హనుమత్ విజయోత్సవము. ఇది విజయోత్సవము తర్వాత వచ్చే వైశాఖ మాసంలో ఏదైతే దశమి తిథి ఆ రోజు నాడు హనుమత్ జయంతి. మరి దీనికి దానికి వ్యత్యాసం ఏమిటి? అయితే విజయోత్సవానికి ఎక్కువగా జనాలందరూ కూడా భారీగా ర్యాలీలు తీయడము, వాళ్లకు తోచిన విధంగా రకరకాలుగా చేస్తున్నారండి. అసలు హనుమాన్ జయంతికే ఎక్కువగా మాలధారణ వేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి రామభక్తులు, హనుమాన్ భక్తులు హనుమాన్ జయంతికే ప్రాధాన్యత ఇవ్వండి. విజయోత్సవము గ్రామంలో మటుకు మీ దేవాలయంలో ఏదైతే ఉంటుందో ఆ దేవాలయాన్ని శుద్ధిగా చేసుకొని అక్కడ ఉన్నటువంటి స్వామికి అభిషేకాలు, మాలధారణ వేసుకోవడము అలాంటి కార్యక్రమాన్ని చేయండి. దీన్ని పెద్ద అట్టహాసం చేయకండి. ఇలా చేసి హనుమత్ జయంతిని ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. చాలా మటుకు రేపటి రోజున మాత్రమే పురస్కరించుకొని దీన్ని భారీ ఎత్తున అందరూ కూడా జనాలు చేస్తున్నారు. లోకంతో పాటు మనము అని చెప్తున్నారు. కానీ అది కాదండి. దయచేసి గమనించండి. మనకు వచ్చే నెలలో అంటే మే నెల 12వ తేదీ నాడు హనుమత్ జయంతి జరుగుతుంది. అట్టి రోజు మీరు బ్రహ్మాండంగా మీ గ్రామంలో భారీ ఎత్తున ఆంజనేయ స్వామి వారి యొక్క ర్యాలీ చేసుకోండి. ఆంజనేయ స్వామి వారి యొక్క మాలధారణ చేసుకున్నటువంటి స్వాములకు ఇరుముడి కట్టండి. అక్కడ మీ దేవాలయంలో స్వామికి పంచామృతంతోని అభిషేకం చేయండి. తమలపాకులతోని ఆంజనేయ స్వామికి అష్టోత్తర నామాలతోని, సహస్రనామాలతోని స్వామికి తమలపాకులతోని అభిషేకం చేయించండి. అంతేకాకుండా మీరు మీ గ్రామంలో అన్నదాన కార్యక్రమాలు చేయండి. స్వామికి నచ్చినటువంటి పదార్థాలు, పండ్లు, ఫలాలని దానం చేయండి. ఈ విధంగా చేస్తే మంచి ఫలితం దక్కుతుంది. అయితే ఈ యొక్క మాల అనేది మరి ఎప్పుడు ధరించాలి, ఏ విధంగా ధరించాలి అని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఈ స్వామికి కూడా కొంత అనుమానం ఉండేది. అయితే దానికి గాను ఆల్రెడీ నేను ఈ యొక్క స్వామికి తెలిపానండి. ముఖ్యంగా ఈ మాల ఎవరితోని వేయించుకోవాలి, ఎలా వేయించుకోవాలి అని చెప్పేసి. మరి హనుమత్ మాల గురుస్వాములు వేయాలా, బ్రాహ్మణులు వేయాలా, మరి ఎవరు వేస్తారు? ఎవరైతే మాల ధరించుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళు ముఖ్యంగా మీ దగ్గర ఉన్నటువంటి ఒక దేవాలయాన్ని చూసుకోండి. అక్కడ మీ యొక్క సన్నిధానాన్ని ఏర్పాటు చేసుకోవాలండి. సన్నిధానం అంటే ఆంజనేయ స్వామి దేవాలయం అయినా పర్వాలేదు, ఖచ్చితంగా గ్రామం అన్నప్పుడు ఆంజనేయ స్వామి ఉంటారు. ఆ యొక్క దేవాలయాన్ని శుద్ధి చేసుకోండి. అక్కడ పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి. అఖండ జ్యోతిని వెలిగించుకోండి. 41 రోజు వరకు ఆ యొక్క జ్యోతి అదే విధంగా వెలుగుతూ ఉండాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా, దండకము, స్వామివారి యొక్క నామాలను, స్తోత్రాలను పఠించండి, పారాయణం చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఆ యొక్క దేవాలయంలో వినిపించండి. అదేవిధంగా మీరు ఎంతవరకు వీలైతే అంతవరకు మీ ఇంటికి దూరం ఉండండి. మాల వేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో 41 రోజు దీక్ష వరకు ఎలాంటి బంధుత్వము కానీ, ఎలాంటి స్నేహం కానీ ఏది కూడా చేయకూడదు. కఠిన దీక్ష, ఆంజనేయ స్వామి దీక్ష అంటేనే కఠిన దీక్ష. ఈ యొక్క దీక్షలో ముఖ్యంగా మీకున్నటువంటి బాధలు కానీ, కష్టాలు కానీ ఏవైతే ఉంటాయో వాటిని, స్వామి నాకున్నటువంటి ఇట్టి కష్టము తొలగిపోవాలి, నాకున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోవాలి, నేను నా కుటుంబము లోకమంతా కూడా బాగుగా ఉండాలి అని చెప్పి మీరు మాలధారణ చేసుకోవాలి. మరి ఈ మాలధారణ చేసిన తర్వాత స్వాములు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమి? మీరు ముఖ్యంగా సాధ్యమైనంత వరకు ఎక్కడ పడితే అక్కడ తిరగకుండా ఉండాలి. అంతేకాకుండా గుడిలోనే ఎక్కువగా మీరు గడిపే విధంగా స్వామి యొక్క సేవలోనే పాల్గొనాలి. మీరు ఒక్కొక్క స్వామి, ఉదాహరణకు
ఒక 30-40 మంది స్వాములు గనక అయ్యారా అనుకోండి, నిత్యము ఒకరి ఇంట్లో స్వామివారి యొక్క పూజ ఏర్పాటు చేసుకోండి, దండకాన్ని ఏర్పాటు చేసుకోండి, భజనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా వారికి వాళ్ళ ఇంట్లో ఉన్నవాటి దుష్ట శక్తులు గనక, చెడు ప్రభావం గనక ఏదైతే ఉంటుందో, మీరు ఈ యొక్క పారాయణము భజన కార్యక్రమం చేస్తే ఆ ఇంట్లో అంత శుభ ఫలితం దక్కుతుంది. ఆ తర్వాత ఈ స్వాములు మన ఒంటిపైన ఉన్నటువంటి ఈ జపమాల ఏదైతే ఉంటుందో, చాలా మందిని నేను గమనిస్తున్నానండి, ఎప్పుడైతే జపమాలని మీరు నేలపై గనక పెట్టారే అనుకోండి, దానిలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా వెళ్ళిపోతుంది. మరి జపమాలని కొంతమంది ఈ చేతికి కట్టుకొని అదే విధంగా బండ్లు తోలడము, ఈ ఉన్నటువంటి పై చొక్కా అంగి ఏదైతే ఉంటుందో ఈ గల్లా వరకు, అంటే మాల కనిపించకుండా ఇంతటి వరకు దానిని కప్పిపుచ్చాలండి. గుడిలో ఉన్నంతసేపు పై వస్త్రము ఏదైతే ఉంటుందో పంచ మాత్రమే ఉండాలి, అంగి వేసుకోకూడదు. గుడి ఆవరణ దాటి బయటికి వెళ్ళారే అనుకోండి, చొక్కాని ధరించుకోవచ్చు. పాయింట్లు అసలే పనికిరావు. ఈ మాలకు ఖచ్చితంగా పంచ ఉత్తర్యం మాత్రమే ఉండాలి. చాలా మటుకు స్వాములు, అయ్యా నేను ఆఫీస్కి వెళ్తాను, అక్కడ నాకు ఇది పనికిరాదు, అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు. పాలిస్టర్లో మీరు ఆ యొక్క ఏదైతే పాయింట్ ఉంటుందో దాన్ని ధరిస్తున్నారు. పాలిస్టర్ వస్త్రం అసలు దీనికి పనికిరాదు. స్వచ్ఛమైనటువంటి కాటన్ బట్టలే ధరించుకోవాలి. మరి ఈ స్వాములు సబ్బు, షాంపూలు ఇవి వాడవచ్చునా అంటే వాడకూడదండి. కేవలం కుంకుడుకాయ రసంతో మాత్రమే తలని రుమురాలి. ఆ తర్వాత ఒంటిని మాత్రము మీరు తెల్లపిండి ఏదైతే ఉంటుందో, పిండి గోధుమ బియ్యం పిండి ఏదైతే ఉంటుందో దాంట్లో చిటికెడు పసుపు వేయించి దానిని మాత్రమే మనం ఒంటికి రాసుకోవాలి స్వామి. సబ్బులు పెడతారు, షాంపూలు పెడతారు, అలాంటి బట్టల సబ్బులు కూడా వాడొద్దు. ఈ వస్త్రానికి కూడా కుంకుడుకాయ రసాన్ని వేసే మనము ఉతికి ఆరివేసుకోవాలి. మరి స్వామి మాల వేసుకున్న మొదటి నుంచి సాయంత్రం వరకు ఉండాల్సినటువంటి ఆచారం ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఉన్నటువంటి పద్ధతులు ఏమి. స్వామి ఎప్పుడైతే మాలధారణ చేస్తాడో మొదట మాలని మీరు దగ్గరలో ఉన్నటువంటి అయ్యగారితో మాల వేయించుకోండి. అక్కడ ఆ స్వామి వేయడం ద్వారా ఈ మాలకు మూలమంత్రాలు ఉంటాయి. స్వామివారికి అష్టోత్తరము అభిషేకాలు చేసిన తర్వాతనే ఆ యొక్క మాలని మీకు వేయడం జరుగుతుంది. గురుస్వాములు కేవలం మీ యొక్క గోత్రనామాన్ని కూడా పఠించరు, కేవలం శ్రీరామనామాన్ని జపిస్తారు, లేదా వారికి తోచినటువంటి ఏదో ఒకటి చెప్పి మాల వేయడం జరుగుతుంది. మరి మాల వేసుకున్నటువంటి వ్యక్తికి అనుకునేటువంటి కోరికలు జరగాలి అంటే స్వామివారి యొక్క కృప, ఆ యొక్క మాల ఏదైతే ఉంటుందో దాని లోపలికి ఆ శక్తి వచ్చే అటువంటి ప్రభావాన్ని కేవలం అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడు మాత్రమే చేయగలుగుతారు. గురుస్వాములు చేయలేరు. కేవలం వాళ్ళు నామాన్ని మీకు ఒక దారిని మాత్రమే చూపిస్తారు. స్వామి ఇది పద్ధతి కాదు అనేటందుకు మాత్రమే గురుస్వామి. గురుస్వామి కేవలం మీ అందరికీ ఒక అండ. ఆయన చెప్పిన విధంగానే మిగతా స్వాములందరూ కూడా చేసుకోవాల్సినటువంటి పనులు ఉంటాయి. కేవలం గురుస్వామే అంతే తప్ప ఆయనతో మాల వేయించుకోవడం, ఆయనతో మాల తీయించుకోవడం అనేది చేయకూడదు. ఆ తర్వాత ఇప్పుడు రోజువారీ నిష్టకు వచ్చినట్లయితే ముందుగా మనము ఉదయాన్నే 3 నుంచి 4 మధ్యలో స్నానాధికాలు చేసుకోవాలి. నిత్యకృత్యాలను నెరవేర్చి స్నానాధికాలు చేసిన తర్వాత ఎవరైతే స్వామి ఉంటాడో తలార స్నానం చేయగానే వెంటనే నుదుట తిలకాన్ని ధరించాలి. సింధూర తిలకాన్ని, నామాన్ని ధరించుకోవాలి. ఆ తర్వాత వెంటనే వస్త్రాన్ని మళ్ళీ పొడి బట్టలు ఏవైతే ఉంటాయో అవి కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఆ దేవాలయం చుట్టూరుగా 21, 41, 108 ఇన్ని మార్లు ప్రదక్షిణం చేసుకోవాలి. ప్రదక్షిణం చేసే సమయాన జపమాల ఏదైతే ఉంటుందో ఆ జపమాలని చేత ధరించేసి స్వామివారికి నమస్కారం చేసుకొని 108 సార్లు మనసులో ఓం శ్రీరామదూతాయ నమః, ఓం శ్రీరామదూతాయ నమః, ఓం శ్రీరామదూతాయ నమః ఈ విధంగా మంత్రాన్ని పఠిస్తూ ప్రదక్షిణాన్ని ఆరంభన చేసుకోవాలి. ఈ విధంగా ప్రదక్షిణం అయిపోయిన తర్వాత దేవాలయంలోకి వచ్చి మనము మొదట ఏదైతే పచ్చి వస్త్రం ఉందో ఆ ఉత్తరీయాన్ని దులపరించి ఆరివేసి కింద వేసుకొని ఆ వస్త్రం మీద మనం కూర్చొని పద్మాసనం వేసుకోవాలండి. పద్మాసనం వేసి సరే కాళ్ళు ఒకరికొకరికి పైకి రావడం జరుగుతుంది. ఈ మధ్య కాళ్లకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మామూలుగా ఈ విధంగా కూర్చొని మళ్ళీ జపమాల ఏదైతే ఉంటుందో ఆ జపమాలని ఈ విధంగా పైన వస్త్రం పూర్తిగా వేసుకోవాలండి. పైన వేసుకున్న తర్వాత
ఈ జపమాలని లోపల ఈ విధంగా ఉంచుకోవాలి. దీన్ని ఈ విధంగా ఉంచేసి పైననేమో కుడి చేత జపమాలని పట్టుకోవాలి, ఎడమ చేతిలోకేమో కింద ఈ జపమాల కిందికి రాకుండా ఈ మాల ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా బొటన వేలుతో ఒక్కొక్కటిగా ఆ తులసి మాలని తిప్పుతూ స్వామివారి యొక్క నామాన్ని జపించుకోవాలి. మనసులో 108 పూసలు ఉంటాయి, అవి ఆ 108 వరకు జపం చేసిన తర్వాత ఆ జపమాలను 2 చేతుల మధ్యలో ఉంచుకొని కళ్ళకు అద్దుకొని మళ్ళీ నమస్కారం చేసి దాన్ని పైన ధరించుకోవాలి. ఆ తర్వాత సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. చేసిన తర్వాత స్వాములందరూ కూడా ప్రతి ఒక్కరు జపం చేసిన తర్వాత సాష్టాంగ నమస్కారం అయిపోగానే ప్రతి ఒక్కరూ నిలబడి ఆంజనేయ స్వామి స్తోత్రము, చాలీసా, దండకము ఇవి పారాయణం చేయాలి. అందరూ కూడా ఏకధాటిగా పారాయణం చేయాలి. పారాయణం చేసిన తర్వాత అందులో గురుస్వామి ఎవరైతే ఉన్నారో ఉదయం పూట స్వామికి పండ్లు, అరటి పండ్లు కానీ బొప్పాయి పండ్లు కానీ ఏవైనా సరేనండి, ఆ స్వామికి పండ్లు నివేదన చేసి అక్కడ నీళ్లతో స్వామికి నివేదన అర్పణ చేసుకున్న తర్వాత హారతి ఇవ్వాలి. హారతి అందరూ కూడా స్వామి యొక్క నామంతో మంచిగా భజన కీర్తన ఏదైతే పాటలు ఉంటాయో ఆ పాటలు చెప్తూ ఆంజనేయ స్వామికి హారతి ఇవ్వాలి. ఇచ్చినాక ఆ హారతి గురుస్వామి తీసుకొని వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఎడమ చేత మాలని ఈ విధంగా పట్టుకొని కుడి చేత హారతిని ఆ యొక్క స్వామివారికి చూపించుకొని నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ప్రతి ఒక్క స్వామికి ఈ హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఉంచేసి ప్రతి ఒక్క స్వామికి మీ ఊరు మొత్తం కూడా వినపడే మాదిరిగా గట్టిగా జై కొడుతూ రామనామాన్ని, ఆంజనేయ స్వామి నామాన్ని తలుస్తూ ఉండాలి. జై బజరంగ బలి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎక్కువ వరకు ప్రతి ఒక్క స్వామి ఈ మాల దీక్ష ఎప్పుడైతే ప్రారంభం చేస్తాడో ప్రతి ఒక్కరిని స్వామి రామ అని తప్ప వేరే మాటతో వేరే పలకరింపుతో అస్సలే పిలవకూడదు. తల్లినైనా అమ్మ రామ, తల్లి సీత అని చెప్పేసి ఎక్కువ వరకు రామనామాన్ని జపిస్తూ ఉండాలి. ఎంతవరకు మనం రామనామాన్ని జపిస్తామో మన తోడుగా ఆంజనేయ స్వామి ఉంటాడు. మొక్కుబడిగా మాత్రం అస్సలు పిలవద్దు. ఖచ్చితంగా మొహమాటం లేకుండా రామ చెప్పాలి, రామ అని పిలవాలి, జై శ్రీరామ్ పిలుచుకోవాలి. ఆ తర్వాత ఉదయం వరకు పూజ ఈ విధంగా అయిపోయాక మరి పొద్దున్నే ఈ మధ్య ఆరోగ్యరీత్యా కొంతమందికి షుగర్లు, బీపీలు ఇవి రకరకాలుగా ఉన్నాయి, ఆరోగ్యరీత్యా సమస్యలు ఉన్నాయి. ఉన్నప్పుడు మరి స్వామి నేను పలహారం ఏదైనా చేసే గోళీలు వేసుకోవాలి, టాబ్లెట్లు వాడాలి కదా అని చెప్పేసి అంటారు. అన్నప్పుడు ఆ స్వామి ఏం చేయాలంటే మన స్వామి దగ్గర పెట్టినటువంటి అరటి పండ్లు కానీ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలము ఏదన్నా ఒకటి స్వీకరించుకొని కాసిన్ని పాలు తాగి ఆ టాబ్లెట్లు అలాంటివి వేసుకోవాలి. ఆ తర్వాత మీ పనులు ఏవి ఉన్నాయో వాటికి వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నానికి 12-1 గంట సమయానికల్లా మళ్ళీ దేవాలయానికి వచ్చేసి దేవాలయంలో మళ్ళీ భిక్ష ఏర్పాటు, అందులో గురుస్వాములు మిగతా స్వాములందరూ కూడా భిక్షకు ఏర్పాటు చేసుకోవాలి. భిక్ష 1 గంట సమయం వరకల్లా తయారు కావాలి. 1 గంట సమయానికి తయారైన తర్వాత స్వాములందరూ కూడా ఎక్కడెక్కడికో పోయి వస్తారు కదా, కాబట్టి స్నానాధికం చేసుకొని మళ్ళీ ముఖాన తిలకాన్ని ధరించుకొని వచ్చేసి ప్రదక్షిణాలు చేసుకొని ఆ వండిన పదార్థం ఏదైతే ఉంటుందో అరటి ఆకులో, ఇస్తరాకులు కావు, పేపర్ ఇస్తరాకులు కావు, పచ్చి ఆకులు, అరటి ఆకులు లేదా మోదుగాకులు, పచ్చి ఆకులు ఏదైనా సరే మనం వండినటువంటి పదార్థం అన్నం, పప్పు, కూర, చల్ల అవన్నీ కూడా తీసుకొని వచ్చేసి స్వామివారి ఎదుట ఉంచి నివేదనగా నీళ్లు చుట్టూరుగా ఆరబోసి గాయత్రి మంత్రాన్ని జపించి నమస్కారం చేసుకొని ఆ ఉన్నటువంటి స్వామికి పెట్టినటువంటి ఆ ప్రసాదాన్ని మళ్ళీ తీసుకొని వచ్చేసి మన వండిన నిత్య పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థాలన్నిట్లలోకి ఏవైనా మళ్ళీ వేసుకొని స్వామికి పెట్టిన ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో మళ్ళీ అది వేసుకోవాలి. ఆ తర్వాత అందరు కూడా ఒకటేసారిగా ఏది మనకు అందరికీ వడ్డన చేసేటప్పుడు ఒకటేసారిగా కూర్చొని ఒక స్వామిని ఎవరన్నా పక్కగా ఉంచుకొని అందరికీ చేసిన తర్వాత రామనామాన్ని భిక్ష ఎవరైతే ఒకవేళ మనకు ఎవరన్నా పెట్టిస్తే భిక్ష పెట్టించినటువంటి దాతని అందరినీ కూడా స్మరించి గాయత్రి మంత్రాన్ని చెప్పించి చుట్టూరుగా అవపోసన చేసి తీర్థాన్ని స్వీకరించుకొని ఆ భోజన పదార్థం మీద ఒకసారి నీళ్లు జీలకరించేసి కళ్ళకు అద్దుకొని 3 సార్లు తెల్లన్నాన్ని నోట్లో వేసుకోవాలి. ఆ తర్వాత అన్నాన్ని అన్నపూర్ణ సదాదేవి అని చెప్పేసి నమస్కారం చేసిన తర్వాత ప్రసాదం స్వీకరించుకొని అప్పుడు భిక్ష పూర్తిగా అయిపోయిన తర్వాత శాంతి మంత్రం మీ గురుస్వామి చెప్తారు, శాంతి మంత్రాన్ని జపించేసి ఆ యొక్క అన్నదాత పేరుని స్మరించి
వారు వారి యొక్క కుటుంబం అంతా కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో ఉండాలని చెప్పేసి వాళ్ళకి దీవెన మీ స్వాములందరూ కలిగించాలి. ఆ తర్వాత ఈ అంటలన్నీ కూడా ఎవరైతే అన్నదానం చేసిన స్వామి అయితే ఉంటారో వాళ్ళు తీయాలి, లేదా మన స్వాముల్లో ఎవరైనా పర్వాలేదు తీసి తొక్కుడు కాని ప్రదేశంలో పడివేసి రావాలి. ఆ తర్వాత ఎవరి పనికి మళ్ళీ వాళ్ళు వెళ్ళవచ్చు. సాయంత్రము సూర్యుడు అస్తమించే సమయం ఎప్పుడైతే ఆరంభం అంటే ఆ యొక్క కలరు మీ సింధూరం రంగు, సూర్యుడి రంగు సింధూరం రంగులోకి మారే సమయం నుంచి అస్తమించేంత వరకు పచ్చి గంగను కూడా మీరు ముట్టకూడదు. మనకు నోట్లో లాలాజలం అంటే ఉమ్మి ఉంటుంది కదా, ఉమ్మిని కూడా మింగకూడదు. ఈ విధంగా ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ సూర్యుడు అస్తమిస్తాడు, అస్తమించగానే మళ్ళీ స్నానాధికాలు చేసుకోవాలి. సంధ్యా సమయంలో పూజ, సంధ్యా సమయంలో పూజని ఆరంభించేటప్పుడు మళ్ళీ ఉదయం తెల్లారగట్ల మనం ఏ విధంగా అయితే ఆచరిస్తున్నామో అదే మాదిరిగా అందరూ స్నానం చేసుకొని ప్రదక్షిణాలు చేసుకొని వచ్చి జపం చేసి స్వామివారి యొక్క నామం ధరించి సాష్టాంగ నమస్కారం చేసుకున్న తర్వాత చాలీసా దండకాన్ని పడించుకొని స్వామివారికి సాయం సమయంలో మనము అల్పాహారము అని అంటే స్వామివారికి ఇష్టమైనవి గారెలు, మినపగారెలు, మినపవడలు, వీటిని స్వామివారికి నివేదన చేయాలి. లేదు అటుకులు నివేదన చేయాలి. చేసి స్వామివారులందరూ కూడా ఎవరైతే మాలధారణ ఉన్నారో వారందరూ స్వామికి పెట్టిన ఆ ప్రసాదాన్ని స్వీకరించుకొని నిద్రించుకోవాలి. ఈ విధంగా నిత్యతంతువు. ఆ తర్వాత మీరు వేరే గ్రామానికి వెళ్తారు, మీకు ఎవరైనా స్నేహితుడు కలుస్తాడు, స్వామి మాల వేసుకున్నారు కదా, మీరేం తినరు కదా, పండ్లు ఇప్పిస్తాను అని అంటారు. వాళ్ళు పండ్లు కనుక ఇప్పించారే అనుకోండి, డైరెక్ట్ చేతిగా తీసుకోవద్దు. ఈ విధంగా మన పైన ఉన్నటువంటి ఈ ఉత్తరీయం ఏదైతే ఉందో దీన్ని ఈ విధంగా పట్టుకొని స్వామి ఇందులో వేయండి, వేసిన తర్వాత దాని కళ్ళకు అద్దుకోవాలి, జై శ్రీరామ్ అని చెప్పుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ మీరు బయట నీళ్లు ఎక్కడ పడితే అక్కడ తాగకూడదు. బాటిల్ కొనుక్కొని తాగుతున్నారు ఈ మధ్య స్వాములు, ఏదైనా టక్కున దొరికిపోతుంది వాటర్ బాటిల్ అని, బాటిల్ నీళ్లు తాగకూడదు. బావి దగ్గర ఉన్నటువంటి నీళ్లు తాగాలి, బోరింగ్ దగ్గర ఉన్నటువంటి నీళ్లు తాగాలి. ఎక్కడైతే నీళ్లు మనకు వసతి ఉంటుందో అక్కడి నీళ్ళే తాగాలి, ఈ డబ్బాలలో పట్టిన నీళ్లు తాగకూడదు. ఆ తర్వాత మీ ఊర్లో ఎవరైనా వ్యక్తి గనక మరణించినట్లయితే ఆ ఏడుపుకు మీరు దూరం ఉండాలి. అంటే పొలిమేర అవతలికి వెళ్ళి ఆ వేరే ఊర్లో ఉన్నటువంటి దేవాలయంలో ఆ పూట మటుకు గడుపుకొని రావాలి. అంతవరకు కూడా ఉపవాసమే ఉండాలి స్వామి. ఎవరైతే ఊర్లో మనిషి జరిగిపోయారనుకోండి, ఖచ్చితంగా స్వామి ఉపవాసం ఉండాలి, ఊర్లో ఉండకూడదు. ఆ తర్వాత గుడికి వచ్చేసి గుడిని శుద్ధి చేసుకొని మళ్ళీ మీరు పూజ చేసుకొని ఆ తర్వాత అల్పాహారం పండ్లు ఫలాలు మాత్రమే తినాలి. ఆ రోజు భిక్ష బంద్ అయిపోతుంది. తర్వాత ఇంకేదైనా మీరు సమస్యలు ఇబ్బందులు ఏ ఉండినా కూడా, గొడవలు గనక ఉండినా కూడా వాటిల్లో పెద్ద మనిషితనం చేయకూడదు. స్వామి నీ మాల మీద ఉన్నా, దయచేసి నన్ను పిలవకండి, నేను రాను అని చెప్పేసి చెప్పండి. రాజకీయంగా గనక ఉండిన వ్యక్తి ఎవరైతే గనక మాల మీద ఉంటే, స్వామి నేను పంచాయతీలలో గొడవలలోకి రాను, అలాంటి తీర్మానాలు ఇప్పుడు నేనేమి చేయను, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పండి, గుడికి వచ్చేసేయండి. ఈ విధంగా ఉండాలి. ఇంకా ఏమైనా డౌట్ కనుక ఉంటే అడగండి స్వామి. ఇంత పూర్తిగా అయితే చాలామంది స్వామి అందరు కూడా రకరకాలుగా చెప్తున్నారండి. పూర్వకాలం నుంచి ఏ విధంగా అయితే ఉన్నారో అదే విధంగా ఉండండి, ఇట్లా చేయాలి అట్లా చేయాలి. ప్రతి ఒక్కరు యూట్యూబ్ పైన ఆధారపడి ఉంటుండ్రు. దయచేసి గమనించండి. మీకు గనక తెలవకపోతే దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణుడిని అడగండి, అక్కడ ఉన్నటువంటి పురోహితుడిని అడగండి తప్ప ఎవరిని పడితే వాళ్ళని అడిగితే వాళ్ళకు తోచిన విధంగా చెప్పడం ద్వారా ఆ మాల మీద ఉన్నటువంటి స్వామి ఎవరైతే ఉంటారో చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా సమస్య. అయ్యా నాకు అసలైన సమాధానం తెలవక నేను ఏదో మాదిరిగా చేసుకొని వెళుతున్నాను, అసలు నాకు పూజ విధానం తెలియదు, కేవలం రోజు పొద్దున్నే పోతున్నా, స్నానం చేస్తున్నా, ప్రదక్షిణం చేస్తున్నా, దండం పెట్టుకొని వస్తున్నా, నాకు అసలు అక్కడ పూజ చేయాలని తెలియదు, చాలీస చదువుకోవాలనేది తెలియదు, దండకం తెలియదు, అసలు నామాలంటే కూడా తెలియదు అనే స్వాములు ఇంకా లోకంలో చాలా మంది ఉన్నారు. స్వామి దయచేసి గమనించండి. ఆంజనేయ స్వామి దీక్ష అంటేనే చాలా పవిత్రమైనది. స్వామివారు మాత్రం ఏ దానికి కూడా కొంచెం తేడా జరిగినా ఓర్చుకోరు, వెంటనే దాని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి కఠిన దీక్షని ఆరంభం చేసుకోండి. మీ కుటుంబానికి ఎంత సాధ్యమైతే అంత దూరం ఉండండి. ఫోన్లని మాత్రం చాలా మటుకు దూరం పెట్టండి. ఈ మండల దీక్ష రోజుల వరకు ప్రతి ఒక్క స్వామి ఫోన్ ముందేసుకొని అడ్డమైన వీడియోలన్నీ చూస్తూ కూర్చోవడం కన్నా స్వామివారి యొక్క నామాన్ని, స్వామివారి యొక్క జపాన్ని ధరిస్తూ ఉండండి. మంచి మోక్షం దక్కుతుంది. మీకున్నటువంటి సమస్య ఏదైతుందో వాటి
వాటిని అన్నిటిని కూడా పటాపంచలు చేసుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రులవుతారు. కావున స్వామి, ఈ మాలధారలో ఉన్నటువంటి వారికి నేను ఇక్కడ ఏదైతే నా ప్రాంతంలో ఉన్న భక్తులందరికీ ఏ విధంగా అయితే తెలుపుతున్నానో మీకు కూడా తెలవాలి అని చెప్పేసి ఒక చిన్న ఉద్దేశము. దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని గమనించుకోండి. మీకు తెలియని వారికి ఈ విషయం ఏదైతే ఉందో తెలియపరచండి. ఆ స్వాములకు కూడా మీ గ్రూపులో ఈ వీడియోని పెట్టి వాళ్ళకి తెలిసే విధంగా చేస్తారని నా యొక్క కోరిక. నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై బోలో పంచముఖ అభయాంజనేయ స్వామికి.